మమ్మీ పిజ్జా కావాలి, డీమార్ట్కి వెళ్దామా? పిజ్జా కోసం డీమార్ట్ ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. ఈరోజు మా పెద్ద పాప మంచి మూడ్లో ఉంది, మంచి అడుగుతుంది. మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో, నేనే షాపింగ్ చేస్తా అన్నదనమాట. మాకేం కావాలో తనకేం కావాలో అన్నీ తనకి తెలుసట. సో తనే తీసుకుంటా అనింది ప్రతిదీ, మా హెల్ప్ లేకుండా. సరే అయితే అని మేము కూడా తనకి ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట. చూడండి ఏం సెలెక్ట్ చేసిందో, బెల్లము తెచ్చి నాకు చూపిస్తుంది. మమ్మీ ఇది చెరుకుతో చేశారు, నాకు బలం వస్తుంది అని చెప్తుంది. మా ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఇంకా ఉంది కదా డబ్బాలో, ప్రెసెంట్ అయితే అవసరం లేదు, ఉన్నవి తిను అని చెప్పి డైవర్ట్. ఇక తర్వాత వాళ్ళ నాన్న సెలెక్ట్ చేసేవన్నీ తెచ్చి బాస్కెట్లో వేస్తూ ఉంది. అబ్బా యోగ్య ఎక్కడికి వెళ్ళింది? వా ఇక్కడ ఉంది, దొంగ దొరికేసింది. ఇక అక్క చెల్లెల వేషాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇద్దరికి స్పెట్స్ కావాలంట. ఇద్దరు ట్రయల్స్ కూడా వేస్తున్నారు, ఏది బాగుంది ఏది బాగలేదని. అప్పుడే యాక్చువల్గా మాకైతే డీమార్ట్లో ఈ మంత్కి అంత అవసరం లేదు, రావాల్సిన అవసరం. కానీ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. పిల్లలేమో బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. వరుసగా 2 days హాలిడేస్ వచ్చాయి కదా, ఇండిపెండెన్స్ డే, అలాగే రైన్స్ పడుతున్నాయని చెప్పి ఒక సెలవు, మళ్ళీ కృష్ణాష్టమి, ఇలా వచ్చేసరికి ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టేసింది. మాకైతే మెంటల్ వచ్చేసింది నిజంగా. సరే పిల్లలతో వెళ్ళే ప్లేస్ ఏది ఉందా అని ఆలోచిస్తే మాకు తెలిసి అది డీమార్టే. కొంచెం ఫ్రీగా వదిలేయచ్చు, అలాగే మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. షాపింగ్ అయితే అయిపోయింది, అసలు వచ్చిన పని అయితే కానిద్దాం. పిజ్జా కోసమే కదా మనం వచ్చింది. నాకైతే డీమార్ట్లో దొరికే పిజ్జా అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా డీమార్ట్ది? మీకు కనుక నచ్చినట్లయితే Mummy channel.